కొంత లైట్ ఆర్పమన్నా లైట్ ఆర్పమ లైట్ ఆర్ప ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేనా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, అది ముందుకు 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 తండ్రి అయిన దేవుడిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. సుఖ సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరికి సోమరులైన వారి సేవదిని వెళ్ళిపోతున్నావు. వీళ్ళను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే, ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి అక్కడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, ముందుకు 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 తండ్రి అయిన దేవుడిని చూద్దామని. మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు, ఇచ్చిన జన్మకు అనుభవించాలి అక్కడే. ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే, ఆ దేవుడి కొరకే ఏ పని అయినా చెయ్యాలి ఇక్కడే. మరణిస్తే దేవునికి ఇవ్వగలవు ఇవ్వాలి ఇప్పుడే. ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, ముందుకు 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 తండ్రి అయిన దేవుడిని చూద్దాం.
చక్కనింటి పాట పాడినంటి సోదరులకి వందనాలు. ప్రియమైన దేవుడి వాళ్ళ దేవుడు మనకి ఇచ్చినటువంటి అనుకూలమైనటువంటి సమయంలో అమూల్యమైనటువంటి దేవుని జ్ఞాన సంగతులను వినడానికి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్న మాటలు యందు ప్రతి ఒక్కరూ పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితో ఆలోచించి హృదయపూర్వకంగా సత్యాన్ని గమనించి దేవుడు ఇంత గొప్పవాడా, ఆయన పిల్లలుగా మనకి ఇంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడని విషయాలు మీరు అందరూ కూడా గ్రహించారు. విలువైనటువంటి సత్యవాక్యాలు దేవుడు మన ప్రేమతో ఇచ్చాడు. ఇక బాధ్యతతో వాక్యాన్ని వినాలి, బాధ్యతతో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గత వారంలో చెప్పబడినట్లుగా క్రీస్తు రక్తం విషయంలో రక్తాపురాతులుగా మారిపోతున్నది ఎవరు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5-6 ప్రకారంగా తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారనే విషయాన్ని వ్రాయించాడు. దేవుని దివ్య వాక్యము అంటే మహాలోకానికి పరలోకానికి సంబంధించినటువంటి ఆ పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు పౌలు గారు. పరలోకం, ఆ లోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి నుండి ఆ లోకం నుండి వచ్చిన దివ్యమైన వాక్యం, అదే మన చేతుల్లో ఏమండి మనందరూ చదువుతున్న వాక్యం. ఆ దివ్యమైన వాక్యము రాబోవు యుగ సంబంధమైన, రాబోవు యుగానికి సంబంధించిన శక్తుల ప్రభావం అది ఎలా ఉంటుందో, ఎలా అనుభవిస్తామో, ఎవరు అనుభవిస్తారో ఎవరు అనుభవించరు అనే విషయాలన్నీ రాబోయే యుగానికి సంబంధించి. రాబోయే యుగం ఏంటంటే మరణించిన తర్వాత, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత చేరే లోకం, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అనుభవించే అనుభవాలు. పరలోకమైతే పరలోకం, నరకమైతే నరకం. అంతకుముందు పరదేశంలో ఉన్నప్పుడు పరదేశం నుంచి పరలోకానికి వచ్చేటంత వరకు, పరలోకానికి వచ్చిన తర్వాత ఇవ్వబోయేటువంటి నిత్య జీవం, ఇలాంటివన్నీ యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం. యుగ సంబంధమైన శక్తి, ఆ యుగములో ఆయా శక్తుల యొక్క ప్రభావం కూడా బైబిల్లో రాయబడింది. ఇంత జ్ఞానం మనకు అవసరమా? కూర్చుంటే స్తోత్రం, నిలబడితే స్తోత్రం అనుకునే అమాయక మనుషులకి ఇంత జ్ఞానం అవసరమని దేవుడు అనుకోలేదు. చాలా మంది అనుకుంటారు ఇంత వాక్యం అనవసరం అని. చాలా టైం చెప్తారండి బాబు, ఇంత అవసరమా అనుకో. అవసరమని దేవుడు చెప్పినప్పుడు నువ్వెందుకు అవసరం లేదని అనుకోవాలి? కాలక్షేపంగా ఎందుకు కూర్చొని వచ్చేస్తున్నావు? అనుకూలంగా ఎందుకు బోధించుకుంటున్నారు? దేవుడేంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన మనసులో మాటలు ఏంటి, ఎంతగా మనసు పెట్టాలి, ఆ విషయాలు గ్రహించుకోవడానికి అసలు మనకి స్థాయి సరిపోతుందా? అయినా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పవాడని విషయాలు అర్థం. దేవుని ఎరగని మనిషి, బైబిల్ ఎరగనటువంటి క్రైస్తవుడు కూడా ఈ లోకానికి సంబంధించి ఆలోచిస్తున్నాడు కానీ రాబోయే యుగం కోసం, రాబోయే లోకం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? దేవుడు తప్ప ఈనాడు భక్తులుగా ఉన్నవాడు ఎవరు ఆలోచించడం లేదండి. దేవుడు ఆలోచిస్తూ తనలో ఉన్న ఆలోచనలు, తన కుమారుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులు ప్రపంచంలో ఉన్న మనకి తెలియజేస్తాడు. ఈ మానవ దేహంలో ఉన్నవారికి రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, దీని అనుభవాలు ఎలా ఉంటాయి, దేవుడు ఎలా ఉంటాడు, గత వారంలో అని చెప్పాం, మరలా జ్ఞాపకం చేస్తాం. పరలోకం ఎలా ఉంటుంది, దేవదూతలు ఏంటి, మన లైఫ్ ఎలా ఉంటుంది, ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది, దానికి కాలం లేదు, ముగింపు లేదు.
అక్కడ ఆకలి లేదు, కోరిక లేదు, బాధ లేదు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో తర్వాత తప్ప వెళ్ళగలిగితే అలాంటి రాజ్యానికే వెళ్ళాలి. ఈ లోకంలో ఉండగా ఏమున్నాయి? ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, జారుడు పొట్ట కోసం పడే ఆరాటం, పోరాటం చిన్నదంటే చిన్నది కాదు. ఇది విడిచిపెట్టిన తర్వాత ఏది లేదని లోకం అనుకుంటుంది. రాబోయే యుగంలో మహా అనుభవం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఎవరిని నమ్మాలి? కళ్ళు మూస్తే చీకటి రాని ఈ లోకంలో ఉన్న అమాయకమైన పాటలు, రచనలకు వచ్చేసాయి. కొంతమంది మరణిస్తే ఏమవుతుందో తెలియదు, కళ్ళు మూస్తే అంత చీకటి అయిపోతుంది, ఇంకేం ఉండదు. ఏం తెలుస్తుంది? ఏమండి ఎవరు చూడొచ్చా? నువ్వు చూసావంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేక, బుర్రకెక్కక ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి లాంటి చిన్న స్వభావం కలిగినట్టు వారు, జీవి స్వభావం కలిగి ఉన్నారు. బైబిల్ అవగాహన లేదు వారు. కానీ వాక్యం నీ కళ్ళు పైకెత్తి చూడు, నీ మనసుతో ఆలోచించు. దేవుని ఆత్మతో అనేక సంగతులను తెలియజేస్తున్నారు. ఇంత లోకం, ఇంత భవిష్యత్తు, ఇంత జీవితం 60-70 సంవత్సరాలు అనుభవించిన తర్వాత నీకుందని దేవుడు చెప్పిన తర్వాత కూడా, అయితే నాకు పరలోకం కావాలని ఆ రుచి చూసిన తర్వాత నమ్మిన నీవు మరలా తప్పిపోయిన వారు అట్లాంటి అనుభవాలు పొందిన తర్వాత కూడా తప్పిపోతారంటే ఎప్పుడైనా తప్పిపోతారండి. మైండ్ సెట్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఏ క్షణానికి ఎలా ఉంటుందో, సంతోషంలో ఎలా ఉంటుందో, వేదనలో ఎలా ఉంటుందో. ఎవరు చెప్తే వాళ్ళ మాటలకే ఓకే అంటాం, ఎవరు చెప్తే వాళ్ళ మాటలకే నిదానం అంటాం. మనం దేవుని మాటలు పక్కకు దోచేస్తాం. అలా అంటారు కానీ ఎవరు కరెక్ట్ అన్నారనుకో, నిజమే బాబు నువ్వు చెప్పిందే నీకు దాంట్లో నువ్వే కరెక్ట్ అంటారు. దేవుడి మాటల మీద దృష్టి ఉండదండి. దేవుడు అంటే ఎంత గొప్పవాడు అని బైబిల్ మొత్తుకుంటుంది. వాస్తవాలు విని బాగుపడారు అంటే ఏం చేస్తున్నారట? రుచి చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత కూడా ఏమో మాకు తెలియదండి. ఎవరు చూడొచ్చు? చూసేవా? ఎవడో చెప్పి ఎవరే పనులు నువ్వు చూసేవా? ఆత్మ ఎలా ఉందో చూసేవా? దేవుడు ఎలా ఉందో చూసేవా అంటాడు. ఏది వది లాంటి వాడు. ఆడి మాటలు నిజంగా కనపడతాయేమో. బైబిల్ ఏమంటుంది? అదృశ్యమైనవి ఉన్నవనిటకు రుజువునై ఉన్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. విశ్వాసం అనినది ఆ మాట కాదు, ఎందుకదా నమ్మను అనేది అది బలంలో ఉంటది, బలంగా ఉంటది మనసులో. నేను నమ్మను అని, నాకు అన్ని చూపించాలని. నీకు అన్ని ఎంత చూడగలదు? ప్రకృతిలో ఎంత పర్సెంటేజ్ చూస్తున్నాడు మనిషి? 10% వరకే, సుమారు 5% వరకే చూస్తున్నాం. మిగతాది మనకి తెలియదు అనుకుంటున్నాడు. ప్రకృతిలోనే ఎంత ఉంటే నీ దేవుడిలో ఎంత ఉంది, నీ బ్రతుకు వెనుక ఎంత ఉంది, ఇంత గాథ ఉందని ఎవరికైనా తెలుసా? తెలియక ఎవడో చెప్తే నేను నమ్మను అని నిర్ణయానికి వచ్చేస్తాను. ఎవరో చెప్తే వాక్యం నాకు వద్దు అనుకుంటారు. ఈ జ్ఞానం మాకు అవసరం లేదు బాబు అంటారు. మనల్ని మెప్పించి మోసం చేసి మనకు ఊరేసి వాడు కావాలి. లోక విధానం అలాంటిది. విశ్వాసం అనేది చదవండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అంటే కనబడలేనివి ఉన్నవనుటకు రుజువుగా ఉన్నదంటున్నాడండి పౌలు గారు. మరి నువ్వు నమ్మాలి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నాయని పౌలు గారు తన సాక్షాత్తు పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధిస్తున్నారు. అంటే నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచు అంటున్నాడంతే. 116 కొట్టు, 1,00,000 కొట్టు, కోటి కొట్టు, తర్వాత తూర్పు తీరిని దండం పెట్టని చెప్పదు బైబిల్. నువ్వు నమ్మితే చాలు. నమ్ము, విశ్వాసం ఉంచు. అదృశ్యమైనవన్నీ ఉన్నవని. ఎరిగైనా రూపాయి ఖర్చు అవుతుంది ఏంటండి? ఎంత గొప్ప అవకాశం అండి. కనిపించిన దేవుడు ఉన్నాడని ఆయన చెప్పిన మాటలను బట్టి నమ్ముతున్నాను. అదే దేవుడు లేదు, గాలి లేదు, దయ్యం లేదని. దేవుడు కూడా గాలితో పాటు కలిపేది. గాలి కనపడుతుంది, కనపడుతుంది. బ్రహ్మానందం చెప్తే నమ్ముతున్నావు, ఆ న్యూస్ లో నమ్మితే చెప్తే నమ్మవేంటి నువ్వు? నమ్మే తా దేవుడు లేడు అంత పోటకం రా, ఇది బతకటానికి రా.
బతకటానికైతే ఎంతగా ఎందుకు ఆలోచించాలి? బతుకుదేరికి ఏ పని చేసినా బ్రతకొచ్చు, కోట్లు కాకపోయినా వందల్లో తెచ్చినా బ్రతకొచ్చు. కానీ ఆత్మీయంగా ప్రతి ఒక్కరికి దేవుడు మరో జీవితం ఇవ్వటానికి, మరో లోకం ఇవ్వటానికి ఈ లోకాన్ని నీకు ఇచ్చాడు. అది రాబోయే లోకం అన్నాడు, రాబోయే యుగం అన్నాడు. అక్కడ నీ ఆత్మ యొక్క శక్తి, అక్కడ నీ ఆత్మ యొక్క రూపం, అసలు రూపాన్ని నువ్వు కూడా చూసుకుంటావు అంటున్నాడు. మనం నమ్మిన ప్రభుని కూడా చూస్తాం, మన తండ్రిని కూడా చూస్తాం, శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తామని ఈ రుచులని టేస్ట్ ఎంత చక్కగా చూపిస్తున్నారు. ఇన్ని విశ్వసించే రూపాయి ఖర్చు లేకడగా కూర్చొని పరిశోధనగా వినాలంటే బోధ చప్పగా ఉందా, బోధ కఠినంగా ఉందా, బోధ బాధగా ఉందా? ఆత్మ సంబంధమైన జీవితం బ్రతుకుతామని లేదా? ఒక క్షణములు విడిచిపెట్టిపోయే ఆత్మకు మరో జీవితం ఉన్నది, దానికి భవిష్యత్తు వద్దా? ఈ చిన్న జీవితానికైనా బాధ, తిండి, గాథ, గొడవ, పోరాటాలు. బైబిల్ ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చేయాలంట? సరి చూసుకోవాలి తప్ప నాకు అనుకూలంగా లేవని అనుకోకూడదు. నేను మార్చాలని దేవుని మాట కఠినంగానే ఉంటది. ఎప్పుడు మీకు బోధించినా సరే ఇక్కడ ఉన్న వారిని మోసగించేలాగా ఉండదు దేవుని బోధ. ఆయన మనసెరిగిన నేను మాయ చేసి నేను చెప్పలేదు. మీరు నిలబడితే, దేవుని వాక్య ప్రకారంగా నిలబడితే రాబోయే తరతరాలు మన పిల్లలు నరకాన్ని తప్పించుకుంటారు, నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకుంటారు. సౌకర్యాలని నేనేం చెప్పలేను కానీ, భూ సంబంధమైన లాభాలని బైబిల్ చెప్పదు నేను చెప్పలేను కానీ, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా విశ్వాసంతో నిలబడండి, నిరీక్షణతో ఉండండి, సాత్వికంతో ఉండండి, సమాధానంతో ఉండండి, ఎన్ని కష్టాలు వచ్చినా దైవ లక్షణాలు కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పి నిలబెట్టాలని అనుకుంటే అపవాది మాయలు, లోకపు మాయలు, శరీరం మాయలు పడిన మనిషి ఏమైపోతాడంట? తప్పిపోతున్నాడట. నిజంగా ఈ మాటలు మరి అనేక ఈ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ మనకు పాఠాలుగా మంచి టైటిల్గా చేసి చెబుతుంటే దేవుని నమ్మనంటి వారికైనా ఆశ్చర్యంగా ఉంది, కానీ నమ్మినంటి వారికి చాలా సులభంగా ఉంది. ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. పాస్టర్లు కూడా ఆశ్చర్యంగా ఉంటాయి మన టైటిల్స్, యూనివర్సిటీకి సంబంధించిన టైటిల్స్. ఏది చూసినా సరే, ఏది చూసినా దేవుణ్ణి చూపిస్తుంది, లోకాన్ని కాదు. అయితే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారని రాస్తున్నాడు? మరలా తమ విషయములు దేవుని కుమారుణ్ణి మరలా సిలివేస్తున్నారంట. తమ విషయములో నువ్వు తప్పిపోతే నీ విషయంలో ఆయన సిలివేస్తున్నాడు. ఆయన నిన్ను సిలివేసి నేరస్తుడు అవ్వడం నీకు అవసరమా చెప్పండి? ఎవరి రక్తం ఇది? యేసు రక్తం. సిలువ వేయడం అంటే ఏంటి? ఆయన రక్తం అంతా కూడా గాయాలై శరీరం అంతా దున్నబడి ఆ యెరూషలేము వీధులు, ఆ కలవరి కొండ మీద, ఆ రాతి బండల మీద రక్తం అంతా కారిపోయింది, చివర రక్తపు బొట్టు వరకు. ఆయన నీ కొరకు చిందించాడు. ఆ చిందించే సమయంలో సిలువ వేయమని కేకలేసింది ఎవరంటే యూదులు. ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద పడునుగా. కానీ వారికి వాళ్ళే సాక్ష్యం ఇచ్చుకున్నారండి. వాళ్ళ జాబితాలో చేరిపోతావా నువ్వు? రోమా ప్రభుత్వం కాలంలో అధికారిగా ఉన్నటువంటి పిలాతే ఒప్పుకున్నాడు. ఏమని? ఈయనలో ఏ పాపం లేదు, నేను మాత్రం ఈయన రక్తం విషయంలో నేను నిరపరాధిని, నేను రక్త అపరాధిని కాదు, మీరే చూసుకోండి, నేను చేతులు పడుకుంటున్నాను అన్నాడు. అంటే మనసులో ఏ ప్రాబ్లం లేదని మనసులో ఉన్నది చేతుల్లో కడిగి చూపించాడు. భక్తులు అనుకునే యూదులు ఏమైనా అంగీకరిస్తున్నారా యేసుక్రీస్తుని? లేదే. బాటంగా సిలివేస్తున్నారు. వారు ఒకసారి సిలివేస్తే ప్రభుని నమ్మి పరలోకమని, పునరుద్ధానమని, అదని ఇదని ప్రారంభంతా రాయబడి ఉంటది అక్కడ.
ఈ అనుభవాలన్నీ విని 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 మళ్ళా తప్పిపోతున్నావంటే నువ్వేం చేస్తున్నావు? బాటంగా సిలివేయటం, ఆయనను అవమానపరుస్తున్నావు. మరలా సిలివేసి ఇలా సిలివేస్తే ఏంటండి? సిలివేస్తే ఏంటండి నాకు నష్టం అంటే నువ్వు రక్తాపరాధు అవుతావు. అవుతావు, రక్తాపరాధు అవుతావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం ఒకసారి. మనం ఇప్పుడు చదివే వచనంలోనే చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. అందరూ చూడండి. ఈ వారం అన్ని వివరంగా చెప్పకపోతే మరల వారంలో ఈ సబ్జెక్టు అసలు మనం రక్తాపరాధం ఎలా అవుతాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. సత్యం మనకు తెలియాలి. ఎక్కడో నమ్మేస్తున్నాం, ఏదో గుడికి వెళ్ళిపోతున్నాం అంటే దేవుని లోకానికి మనం చేరడం. పాఠం అంతా ఇక్కడ నేర్చుకోవాలి, భూమి మీద ఉండగా జ్ఞానం అంతా ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ తీర్చిదిద్దబడాలి, మంచి సైనికుడు అవ్వాలి, మంచిగా దేవుడి కొరకు నిలబడాలి. అవన్నీ ఈ పాఠాల వల్ల మనకు కలుగుతాయి. ప్రభు వలన పొంది తిని కొరింథీ సంఘానికి కూడా ఉత్తరం రాస్తూ అక్కడ ప్రభు భోజనం గురించి రాస్తున్నాడు ఆ పత్రికలో పౌలు గారు. ఇగో నేను మీకు అప్పగిస్తున్నానే, ప్రభు శరీరాన్ని గుర్తిగా రొట్టెని తీసుకోండి, ఆయన రక్తాన్ని గుర్తిగా ద్రాక్షారసం తీసుకోండి అని చెబుతున్నా. నేను అప్పగించిన దాన్ని ఎవరి వలన పొందాను? అమెరికా వాళ్ళు ఇస్తే, కెనడా వాళ్ళు ఇస్తే, లాల్సిన వాళ్ళు చేయమంటే వీళ్ళు శుక్రాలు చేస్తే వాళ్ళు చెప్తే నేను చేయట్లేదు. ఎవరు అప్పగించారు నాకు? ప్రభు నాకు అప్పగించదు. ప్రభు వలన అప్పగించబడింది. అప్పగించబడిన ఆయన ప్రభు ఏమన్నాడు? రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఆ రొట్టె అనగానే ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు చెప్పాడట. ఎక్కడ చెప్పాడు? మత్తయి గారు రాస్తున్నారు సువార్తలో యోహాను గారు రాస్తారు. మత్తయి సువార్త 26 మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అక్కడ మత్తయి గారు రాస్తున్నారు. అసలు ఇలాంటి వచనాలను మళ్ళా పౌలు గారు మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. ఎందుకు ఈ రొట్టెని తీసుకోవాలట? ఎందుకు ఈ రొట్టె అంటే ఏంటట? ఇది నా శరీరం, మీ కొరకైన శరీరం, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. రొట్టె గోధుమ పిండి కాదు, బియ్యం పిండిలా ఉంది. ఎమ్మ ఎలా కాల్సిందేంటి? మాడిపోయిందేంటి? జీవజీవలాడుతుందేంటి? ఈయన జ్ఞాపకం వచ్చేది రొట్టె తీసుకుని. మీకు ఏమైనా పెద్ద అట్టేలో తెచ్చిపెడుతున్నాను ఏంటి? తెల్లవాళ్ళు కాల్చిన అట్టలు అవి పేర్లు పెట్టారు. పెద్ద పెద్ద అట్ట అయితే నేను కూర్చొని తినవచ్చు. నీకు ఇచ్చేది ఎంత? చిన్న మొక్క. పంట కిందకి ఏమొస్తుందా? దాని గురించి ఎందుకు? దాని గురించి ఎలా జ్ఞాపకం చేసుకోవాలట? ఇది మీ కొరకైన నా శరీరం అన్నాడు. అంటే ఆ రొట్టెని తీసుకుంటున్నప్పుడు ఆ రొట్టె వచ్చేసరికి ఎవరు గుర్తుకి రావాలి? ఇది యేసుక్రీస్తు శరీరానికి గుర్తు, జ్ఞాపకార్థం, సూచన, గుర్తుగా ఇవ్వబడింది రొట్టె. అంటే ఏ గుర్తుకి రావాలి నీకు? పిండి, పంచదార కాల్చడం, మాడిపోవడం కాక ప్రభు శరీరంలో ఏమన్నా త్యాగం గుర్తు రావాలి. శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఏంటి? గెటప్ వగైరా అలాంటి విషయాలు కాదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన త్యాగం, ఆయన మరణ బాధలు, ఆయన తపన, ఆయన తపస్సు, ఆయన 40 రోజులు రాత్రి పగళ్ళు ఈ సమాజాన్ని ఎలా కాపాడాలని నీళ్ళు కూడా నోట పెట్టలేదు, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఇవేటి ఒంటికాయలు జపంతో చేసి నేను ఏదో పాటించేస్తున్నాను. ఎవరు చేయమన్నారు నిన్ను? నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఏంటి ఎత్తులు? నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి?
ఆ శ్రమను గుర్తించుకొని ఆ జ్ఞాపకాలను సమాజానికి మీరు బోధించాలని, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై, ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయాలి. అంటే శరీరం ఎవరి కొరకు ఇవ్వబడింది? ఎవరి కొరకు నలిగిపోయింది? ఎవరి కొరకు చచ్చిపోయింది? ఎవరి కొరకు సమాధి చేయబడింది? ఎవరి కొరకు తిరిగి లేచింది? ఇవన్నీ జ్ఞాపకానికి రావాలి. రొట్టె దగ్గర రాబోది. వద్దు బాబు, ఎలా రొట్టె తీసుకుని కానీ ఎలా ఎడతే కొంతమంది తీసుకొని అంటారు. మన సంఘంలో అలాగే ఉండదు అంటే అవగాహన లేని సంఘాలు. పరిశుద్ధంగా ఉంటేనే రొట్టె తీసుకోవాలంట, పరిశుద్ధంగా ఉంటేనే ద్రాక్షారసం తీసుకోవాలి, తల స్నానం చేస్తేనే తీసుకోవాలి, ఏదో ప్రాబ్లంతో ఉంటే తీసుకోకూడదు. ఎలాంటి నియమాలు చూడండి. ఆయన నీ కొరకు, నీ పాపముల కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని నీ కొరకు ఆయన అప్పగిస్తే నీకు ఎలాంటి ఆలోచన ఉంది? రొట్టె ద్రాక్షారస విషయంలో సరైన అవగాహన తెలుసుకోండి. ఈ సమయంలో మీకు చెప్తున్నాను. ఆ శరీరం యొక్క త్యాగం నీ కొరకే, నీ పాపముల కొరకే. అందుకే నేను రొట్టె దగ్గరికి రాబోదికి నాకు వద్దని అనకూడదు. పవిత్రంగా ఉన్నప్పుడే, తల స్నానం చేసినప్పుడే యాలేదో గొడవాడేను, యాలేదో తప్పు పని చేశాను, వద్దని నేను తీసుకున్నాను. అసలు మందు ఎవరికండి? మాత్ర ఎవరికి? ఇంజక్షన్ ఎవరికి? జలం కోట్ల ఎవరికి? ఏ రోగం లేని వారు రండి ఇంజక్షన్ చేస్తానని బోర్డు ఉంటుంది ఎక్కడ? రోగం కలిగినట్టు వాడికే కదా ఆ టాబ్లెట్, మాత్రం, ఇంజక్షన్, సెలవు. నువ్వు పాపువై ఉన్నావు కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తం నీకు అవసరం. పాపం చేశాను కాబట్టి నేను ఇంకా పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు ఎక్కువండి. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ముందు కూర్చోండి. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ పవిత్రులు అనుకుంటున్నారు. ఒక విషయం చెప్పనండి, ప్రభువుని నమ్మక ముందు పాపం చేసిన వారే బాప్తీసం పొందిన తర్వాత కూడా పాపం చేస్తున్నారు. అదృష్టంలో పెట్టి ప్రభువుని నమ్మక ముందు పాపం చేస్తున్నారు, నమ్మిన తర్వాత కూడా పాపం చేస్తూనే ఉన్నారు. తిరిగి మనం ఏమనుకుంటామంటే మనం పరిశుద్ధులైపోయాం, దేవుడు మనం కడిగి శుద్ధీకరించాడు. నేను బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఏ పాపం చేయలేదని, ఏ గొడవ లేదని. అంటే మనసులో పాపం లేదా? శరీరంలో పాపం లేదా? గుణాల్లో చెడుతనం లేదా? ఎక్కడ బాగున్నావు చెప్పు. బాప్తీసం పొందక ముందు పాపం చేస్తున్నావు, పొందిన తర్వాత పరిశుద్ధుడు అయిపోయావు అనుకుంటూ కూడా పాపం చేస్తున్నావు. పుట్టిదని అనుకోకండి, బైబిల్లో ఉంది. పుట్టిదని బైబిల్ చూడకుండా కూడా మీరు ఒప్పుకోవచ్చు. బాప్తీసిన తర్వాత కూడా నేను అబద్ధం ఆడుతున్నాను కదా, బాప్తీసిన తర్వాత నాకు పన్ను తేడా ఉంది కదా, బాప్తీసిన తర్వాత కూడా నా మనసు తేడా ఉంది కదా, గుడికి వెళ్ళి వస్తున్నా సరే తేడా ఉంది కదా, వాక్యం నా తర్వాత బాగోదు అనుకున్నా దాటిపోయి ఇలా మెట్లు దగ్గరనే ఈ చూపు తేడా ఉంది కదా, ఎదుటి వారి మీద తేడా ఉంది కదా, ఎదుటి వారి మీద దృష్టి తేడా ఉంది కదా. పాపం లేదనుకుంటున్నావా? మన పాపం లేదని ఎవరైనా చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధకునిగా చేయదు అంటున్నాడు ఎవరిని. దేవుణ్ణి అబద్ధకుని చేస్తావు. బాబు నాలో ఏ తప్పు లేదండి, నేను బాప్తీసం పొందాను, ఆ రోజు నుంచి కోడిని తినలేదు, నక్కం తినలేదు, కుక్కం తినలేదంటే నువ్వు పాపం చేయలేదని అర్థమా? కోడిని తినలేదు, ఇంకోటి ఏదో తినలేదు, అయినా సరే పనులు మామూలు పనులు మామూలుగా జరుగుతున్నాయి కదా. నువ్వు అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, కానీ అంతకంటే భయంకరమైన ఎన్నో జరుగుతున్నాయి. చూడండి అన్నమాట. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల, అది ఎవరికి మాట? అది మనము అంటున్నాడు. మనం అంటే ఇక్కడ యోహాను గారు కూడా ఉన్నారు. అక్కడ యోహాను గారు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బోధిస్తున్నాను నేనున్నాను, వింటున్నా మీరున్నారు. నేను కాదండి వాక్యం బోధించాలి, నేను గొప్ప అని అనుకోవడానికి ఏం లేదు. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారు. దేవుని అబద్ధకుని చేస్తావా నువ్వు మంచివాడని అనిపించుకోవడానికి? అప్పుడప్పుడు అంటారు ఏదన్నా చెప్పాను మరే మీరు ఎదురుగా కనపడుతున్నాడు కంటే అలా గొడవంతా పడేసి అందరం పోసి అలా కాదు ఎలా చేయడం అంటారు. నువ్వు చెప్తే మేమేంటి రాదు, నువ్వే చేసుకోవచ్చు కదా, మేము ఎదురుగా కనపడుతున్నావా ఏమంటారండి? గొడవ కడిగి పోగు చేస్తారు. అలా కాదని తగు ఎలా చెప్పండి, అలా చేయండి, ఇలాగన్నారంటారు. ఏ ఎదురుగా కనపడుతున్నావు. అక్కడ ఉన్న వాళ్ళు సన్నాసంగా చూపిస్తారు. మళ్ళీ ఇలా చేస్తే బాగుంటుంది అనుకోలేక. మనుషులు కూడా మనస్తత్వం అలాంటిదే.
పాపం లేదు నాలో, నేను పాపమే మానేశాను, ఇంకా అబద్ధమే మానేశాను. ఎలా చేయంటాం? చిన్నది లేదా, పెద్దది లేదా, ఇంకోటి లేదా, ఇంకోటి లేదా, ఎన్నో ఉన్నాయండి. వాక్యం పెడితే అన్ని బయటపడతాయి. అలాంటి వాక్యాలు ఈ పరిచర్యలోనే అందించబడతారు. ప్రతిరోజు నీ లోకం, నీ కుటుంబం, లోకమా, నువ్వు, నేనా, శరీరమా, ఆత్మ, మనసు అన్ని బహిర్గతంగా చెప్పేదే ఈ బైబిల్ పరిశోధన. ఇందులో దేవుడు అన్ని విషయాలు బోధింపు చేస్తాడు. నా వైపు చూడండి, నా మాటలు చూడండి, నా మాటలను బట్టి నీ మనసును శుద్ధి చేసుకోండి అని చెప్తుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే ఈ రొట్టె ద్రాక్ష రసము ఎవరికి అంటే పాపం చేసిన వారందరికీ, బాప్తిసం పొందిన వారికి, ఎన్నో సంవత్సరాలు గుడికి వస్తున్న వారందరికీ, అందరికీ అవసరం. అందుకే దీనిని చేయండి. ఎందుకు చేయమంటున్నాడు? నా కష్టం నీకు గుర్తు రావాలి. ప్రతిరోజు లైసెన్స్ ఎందుకు మెడలు వేసుకుంటుందామే? మామూలు లైసెన్స్ కాకుండా మళ్ళా 20 తొలాలు, 60 తొలాలు, లేక 2 తొలాలు చేసుకుని పడిచుకుంటారు. అంటే మనకి అర్థం, అమ్మో లైసెన్స్ ఉంది కానీ పెళ్లి అయిపోయింది, పెళ్ళి ఏమన్నా ఉంది కానీ ఇక్కడ పెళ్లి అయిపోయింది. అంటే ఈ లైసెన్స్ దేనికి గుర్తుగా ఉంది? ఇద్దరు స్త్రీ పురుషుల బంధం ఏర్పాటు చేయబడిందని జ్ఞాపకం చేస్తుంది. పెళ్ళైపోయింది, వీళ్ళకి వివాహం అయిందని. ఆ గుండెల మీద తాళు చేసేది ఆవిడికి గుర్తుంటారు, మాకు వివాహం అయిపోయింది. అయితే దాని వెనక ఇంకా లోతైన జ్ఞానం ఉంది. అదే పెళ్లి నాటి చేసిన ప్రమాణాలు. అందుకని ప్రమాణాలు ఎవరు హైలైట్ గా చూడండి. వీడియో క్యాసెట్ తీసుకుని చూస్తారండి. అక్కడ తిరగడం, ఆలోచించలేదు, ఏం సింగ్ చదవడం, ఎలా చేయడం, ఈడు పోటీలు తీసుకున్న చిన్న ఉన్నాను ఒక కన్నా, ఈ మాటల్లో ప్రమాణాలు మర్చిపోతారు. ఏమని? వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, నిన్ను తప్ప ఎవరి వైపు కన్ను పట్టను, లేకపోతే మనసు పెట్ట నేనే గజలు అని ప్రమాణం చేస్తారండి. పెళ్లి అవ్వగానే ఇలా 6 నెలలకి గొడవ, లైసెన్స్ ఉంటుంది. అసలు అయితే లైసెన్స్ సినిమాలో తీసేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఎంత నిజంగా దైవజ్ఞానం తెలియక, పరమార్థం తెలియక ఎంత దయనీయంగా మారిపోతే చూడండి సమాజం. అంటే ప్రమాణాలని జ్ఞాపకం చేసేది. రాజేంద్ర గారు చెప్పే కదా, ఇరువురు ప్రమాణాలు జ్ఞాపకం చేస్తారు. సన్నాసి నువ్వు ఎలా ప్రమాణం చేసేవాడిని జ్ఞాపకం చేస్తారు. దాంట్లో ఉంది, దాంట్లో బలం లేదు కదండి. మనకేమన్నా రోగం వస్తే అది కట్టుబడి బ్యాంకులో ఉంటుంది, లేదా మారువేల కోట్లో ఉంటుంది 2 సంవత్సరాలు. పోతే పౌచ్ కూడా ఒక్కోసారి తూకొని ఏ పోసితోనే కట్టుకొని బతికెళ్ళి అందులో పెడతాం. అంటే ఎక్కడ ఉండాలి నిబంధన? నిబంధన మనసులో ఉండాలి. నా భర్త, నా భార్య, ఒకే భర్త, ఒకే భార్య, ఒకే నమ్మకంతో ఉండాలని చేసిన నిబంధన. ఆ రోజు చెప్పబడిన ప్రమాణాలు, దేవుడు బోధిస్తున్న బోధలు పురుషునిలోనే ఉండాలి, స్త్రీలోనే ఉండాలి. ఉండాలి లేదా? ఉండాలి. నిబంధనలు లేని వారు ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు యవనస్తుల పిల్లలతో పెళ్లి చేసుకొని విడిపోతున్నారండి. ఎంతో వయసు కాదు, 16, 17, 20 సంవత్సరాల వయసులో ఉన్నారు. లేదంటే మరో సంబంధం ఎక్కడ ఉంటే చూడండి అయ్యారు. మేము అలాంటి పనులు చేయమమ్మా, మేము ఎవరన్నా ప్రార్థన చేయమని అనుకో, మన భర్త సమస్య వచ్చి ఇంకోటి ఎందుకు విడిపోయారు? జ్ఞానం లేకే కదా, ఎంత వాక్యం లేకే కదా. అందుకని పరిచర్యలో వివాహం చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఒకసారి జత చేయబడ్డారా మరణం వరకు ఎడబాటు కుదరదు, తేడాలు జరగటానికి వీల్లేదు. మరణము తప్ప మరెవరు వేరు చేయకూడదు. బంధువులు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, పాస్టర్ గారు కానీ, పెళ్లి పెద్దలు కానీ ఎవరు జాన్సన్ గారి పాటలో అన్ని పెట్టారు. ఎవరు వేరు చేయడానికి. అంటే ఈ బంధం ఎంత గొప్పది, ఆ బంధానికి గల ప్రమాణాలు, ఆ బంధానికి గల అర్థాన్ని అన్ని దేవుడు చెప్పాడు. దాన్ని బట్టే ప్రమాణం చేసుకుంటాం. అలాగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే, ఇదిగో మీ కొరకే నేను అర్పిస్తున్నా నా శరీరం, మీ కొరకే మీ పాపము నిమిత్తమై కారుస్తున్న రక్తం, దానికి జ్ఞాపకార్థంగా, గుర్తుగా,
సూచనగా ఇది యేసుక్రీస్తు ప్రభువారు చింది నా కొరకు రక్తం చిందించాడని జ్ఞాపకం చేయడానికి. అంతేగా నా గ్లాసులో ద్రాక్ష రసమే రక్తం మాత్రమే అనుకోకండి. అంటే జ్ఞాపకం చేస్తుంది. పులుపు ఎక్కువైనట్టుంది, పందరు తక్కువైనట్టుంది, పలసగా అయిపోయింది, ఎంత ఇవ్వలేదు, కొంచెం ఇచ్చారు అంటే జ్ఞాపకం. ఆయన గిన్నె పట్టుకొని ప్రార్థించిన తర్వాత ఆయన రక్తం, ఆయన కొత్త నిబంధన దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటే రక్తం అంటే ద్రాక్ష రసాన్ని జ్ఞాపకార్థంగా ఇచ్చాడు. నీ కొరకు రక్తం చిందించాడు. అదే ద్రాక్ష రసమే రక్తం అని అనుకోకండి. అదే రొట్టు శరీరంగా మారిపోద్దని అనుకోండి. జ్ఞాపకం చేస్తుంది. అంటే ఏది జ్ఞాపకం చేస్తుంది? యేసు ప్రభు వారు చేసిన నిబంధన. మత్తయి సువార్త 26:26 చూడండి. 26:26 వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి ఈరిసి తన శిష్యులకి ఇచ్చి, ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. నా శరీరం. ఎవరి శరీరం? నా శరీరం. అంటే జ్ఞాపకార్థంగా చెప్పడానికి కింద చెప్తాను చూడనా. ఆయన గిన్నె పట్టుకొని అంటే రొట్టె అయిన తర్వాత ద్రాక్షరసంతో ప్రార్థన చేస్తాం కదా, ఆయన కూడా అలా ద్రాక్షరసం పట్టుకొని ప్రార్థన చేసి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, మీరందరూ త్రాగండి, పాపం లేని వారే తాగండి అని అనలేదు, మీరందరూ త్రాగండి, ఇది నా రక్తం. దేని ప్రభా ద్రాక్షరసం పట్టుకొని రక్తం జ్ఞాపకార్థంగా చెప్తున్నాను. మీకు సూచనగా ఒక నిబంధన చేశాను కదా. ఏంటి నిబంధన? మీ పాపాలను క్షమిస్తాననే నిబంధనకు గుర్తుగా ఇగో ఈ ఆజ్ఞను మీరు పాటించారు. నిబంధన చేసినందుకు యేసుక్రీస్తు ఏమయ్యాడు? శిలువ మీద రక్తాన్ని శరీరాన్ని ప్రాణంగా పెట్టాడు. అంతే. నా రక్తం ఇప్పుడు వరకు ఏమైనా ఉందా? ఎవరి దగ్గర ఉందా రక్తం? బిషప్ గారి దగ్గర ఏమైనా ఉందా? అమెరికా వాళ్ళ దగ్గర ఉందా యేసు రక్తం? అక్కడ ఎవరైనా పట్టుకున్నారా కాలిపోతున్న రక్తం అయ్యో కాలిపోతుందని? చాలా భయానకమైన పరిస్థితి కాదండి. ఎవరు లేరండి ఆయన దగ్గరికి. శిశువులందరూ పారిపోయారు. రక్తం అంతా రోడ్డు మీద కారిపోయింది, ఇరుసల వీధుల్లో కారిపోయింది, ఉన్నక్కడికి బండ మీద కారిపోయింది. ఎక్కడైనా ఉన్నదా? ఏదైనా రక్తం అంటారంటే నేను రక్తాన్ని చిందిస్తాను, నా రక్తమే మీ పాపాలను కడుగుతానని నేను వాగ్దానం చేశాను కదా. ఆ వాగ్దానం ప్రకారంగా అది కడిగేస్తుంది. ఆ వాగ్దానం ప్రకారంగానే నేను నా రక్తాన్ని చిందించాను. చిందించే ముందే ఇచ్చాడు ఆజ్ఞ. ఇంకా మరుసటి దినాన్ని ఇంకా సిలువ ఎక్కే సమయం దగ్గర పడింది. ఆ రాత్రి ఏం చేస్తున్నాడు? ఈ ఆజ్ఞ చెప్తున్నాడు, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నిబంధన రక్తం, ప్రమాణం, వాగ్దానం, మాట ఇవ్వటం. నీ పాపాన్ని కడిగేస్తాను, నీ రుణం పలానా టయానికి ఇచ్చేస్తాను, నేను ఆ టయానికి వచ్చేస్తాను, నేను మిమ్మల్ని అలా చేస్తానని ఒక మాట ముందుకేస్తాను. మాట కట్టుబడి ఉంటావని నువ్వు నేను మాట కట్టుబడి ఉంటే నేను కుమారుడైన యేసుక్రీస్తు మీ పాపములందరి నిమిత్తం కూడా నేను రక్తాన్ని కారుస్తాను. ఆ రక్తమే మీ పాపాలను ఏం చేస్తుంది? కడిగి శుద్ధీకరణ చేస్తుంది. ఆ రక్తాన్ని కార్చాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికే ద్రాక్షరసం. శరీరం నా కొరకే ఆయన శ్రమ పెట్టాడు, నా కొరకే అంకితం చేశాడని జ్ఞాపకం చేసుకోవడానికే రొట్టె. అది ఈ వారం వదిలేమండి, ఈ వారం జ్ఞాపకం చేసుకో. జనవరి 1 తారీఖు జ్ఞాపకం చేసుకుంటావా? అయ్యగారు అందరి పాలు కడిగి నెత్తి మీద నీరేసుకున్నప్పుడు అప్పుడు తీసుకుంటావా? అది రొట్టె. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధన మాట ఇచ్చేవంటే బాబు టైం మాట ఇచ్చి ఆ టైంకి ఏదో ఇచ్చేయాలి అని ఎంత తొందరపడుతుంటారండి. ఇప్పుడు మాట ఇచ్చినప్పుడు ఇది ఆ మాట ఇచ్చిన కుదరదు. ఆ మాట మనసులో నెరవేరు వరకు తొలిచేస్తూ ఉంటది. టెన్షన్ గా ఉంటారు. ఓ 10వ తారీఖు అన్నా, 5వ తారీఖు అన్నా, 1వ తారీఖు అన్నా ఎన్నో సార్లు అయిపోయి ఈసారి ఇంకా మాట మారకూడదు. ప్రమాణం చేసేసి
అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడినటువంటి నిబంధన రక్తం అనేకుల కొరకు. ఏ రక్తం అంట? నిబంధన కొరకు. ఏ నిబంధన? క్షమిస్తాను, మీ పాపాలను క్షమిస్తాను అనే ఒక నిబంధన చేశాడు. అందుకు ఏ రక్తాన్ని చిందిస్తాను అన్నాడైనా? నా రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధీకరణ చేస్తాను. పాత నిబంధనలో కూడా మన ధర్మశాస్త్రంలోకి వెళ్తే ఎవరు పాపం చేసినా, ఎవరిని నేరం చేసినా ఏం చేసేవారు? ఒక కోడినో మేకనో ఒక దూడనో ఏదో కోడి దూడనో ఏదో వాటిని బలిచ్చి బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించారు. లేకపోతే ఇతను తప్పు చేసినందుకు ఏం చేయాలి? ఆ దూడ పీకుని కోయడం కాదు, ఈడు పీకుని కోయాలి. దేవుడు తప్పించాలి, నిన్ను తప్పించాలి, ఇతనని నేను క్షమించాలి. నీ కొరకు ఒక జంతువును బలి, పేదవాడు అయితే ఒక గువ్వను బలి, ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేయి, నువ్వు పశ్చాత్తాపపడు అని. ఇలాంటి జంతువులు బలి ఇవ్వటం అలవాటైంది, కానీ ఎవరికి పశ్చాత్తాపం కలగలేదు. అంచేతే స్వయంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనందరి కొరకు బలి అవ్వటానికి ఈ లోకానికి. ఆ రక్తం ఎవరి కోసం అంట? నీ కోసం. పాపం చేసిన వారందరి నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమే మన పాపాన్ని కడిగి శుద్ధీకరణ చేస్తుంది. యోహాను పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపముల నుండి అయితే చదవండి 1:7. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనల్ని పవిత్రులుగా చేస్తది. ఎప్పుడు పవిత్రులుగా చేస్తది? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనట. పై చెప్తాడు, చాలా మ్యాటర్ ఉంది, చాలా విషయాలు చెప్పాలండి. నీకు లేట్ అయిపోతుంది, సబ్జెక్ట్ చాలా పెద్దది అండి. చదువు, నాకు నేను చదవను 6వ వచనం నుంచి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం దేవుడు ఎక్కడ ఉన్నాడంట? దేవుడు వెలుగులో ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడే వెలుగు. ఆయన కుమారుడు వెలుగు, పరిశుద్ధాత్ముడు వెలుగు. మరి నీవెవరు? పాపుని ప్రభా చీకటి. మనం ఎవరండి? ఏం చెప్పండి? చీకటే. ఇల్లంతా ఇరుగ్గా ఉంటది, కానీ మన మనసు అంతా చీకటిగా ఉంటది. గుర్తించుకోండి. ఇంట్లో కొద్ది జిగ్గేయమంటారు, పైన ఎంత డిజైన్ అంత తెలిగిపోతుంది. మనిషికే చూడరావాలి కదా, పైకి చూసుకుంటుంటారు. నీకు అర్థమైతే మనుషులకే చూడాలి. ఏంటో ఈ రోజు ఎలా చేసాడు, ఏంటి పరిస్థితి ఏంటని ఆడ మొక్క వాడి మనసు కనిపెట్టాలి. ఇల్లు బ్రహ్మాండం అనుకోకూడదు. అసలు ఇల్లు లేదు, లైటింగ్ ఎలా వస్తుంది? ఇది చీకటి వేయలేదు. ఎవరండి? దేవుడు ఎవరు? చీకటిలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, సరే ఏదో తెలియక బ్రతుకుతున్నాం. దేవుడు తన కృపతో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం, జ్ఞానాన్ని ఇచ్చి చీకటిలో నుండి వెలుగులోకి రప్పిస్తున్నాడు. ఇక ఎక్కడైనా ఇల్లు బాగుందమ్మా, గడప బాగుంది, అది బాగుంది అని కూడా దేవుడు సేవకుడు ఏం చేయాలి? చీకటిలో ఉన్నావని చెప్పాలి. అక్కడ చెప్పకపోతే ఇక్కడ కడిగేయాలి. ఇక్కడ చెప్పకపోతే పరలోకానికి వెళ్ళరు. దాని పనిష్మెంట్కి ఈరు పడుతుంది. ఆ తరతరాల కుటుంబాలని నరకానికి వెళ్ళిపోతాయి. అందుచేత ఎవరు ఏమనుకున్నా దేవుని ముఖాన్ని చూసి మీకు వాక్యం చెబితే తప్ప ఎప్పుడు మెప్పించి చెప్పలేదని మీరు వెళ్ళిపోయారు. తరతరాలు మీరు ఉండే స్థానమే నిత్య నరకాగ్ని. దాన్ని ఎలాంటి జ్ఞానాన్ని మీరు దాటిపోతే దేవుడు ఏం కోరుకోలేదు, నా జ్ఞానాన్ని వినమంటున్నాడు, ఈ జ్ఞానాన్ని గ్రహించమంటున్నాడు. వాస్తవాలు తెలిస్తేనే కదండి మన మనసు తేరుకునేది. పైకి వేషధారణగా ఉండటానికి ఎవరు ట్రై చేయకండి, ప్రయత్నం చేయకండి. మనుషులు మెప్పు అస్సలు కోరుకోకండి. ఎవరు ఏమన్నా సరే పడాలి. యేసు ప్రభే పడ్డాడు ఎన్నో మాటలు. నిన్ను వాళ్ళన్నారు, ఎలా చూసారు, అలా చేశారు, ఇవన్నీ అంటే నువ్వు పడవా? ఎన్నంటే ఎన్ని పడ్డాడు ఆయన? నవ్వుకున్నారా? యేసుని చూసి నవ్వుకోలేదా? ఈయన ఇతరులను రక్షిస్తారంటే ఈయన రక్షించుకోలేదా అని అందరూ నవ్వుకున్నారు. ఆయన వస్త్రాలని ఆయన వేసుకున్న నిలువు టంగి అది చెప్పి సీట్లేసి అందరూ పంచుకున్నారు. ఆయన ఏమైనా బాధపడిపోయాడా? ఫీల్ అయిపోయాడా? మీకోసం నేను మరణించిన పోయాడా? ఈ గుడి కదా ఇంకో గుడి మారిపోయాడా? పోతే ఎంత ప్రాబ్లం అండి.
కఠినంగా గద్దించి కఠినంగా హృదయాలు బాధపడే దగ్గరే నీకు జ్ఞానం బ్రతికుంది భవిష్యత్తులో. అది గుర్తించుకోండి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, చదువు నాయన అమ్మ చదువు, మనం అన్యోన్య సహవాసం గలవారమై ఎవరితో ఉండాలట? దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలట. దేవుడితో ఉండాలంటే ఎంత మంచి మనసు ఉండాలండి. అందరిని క్షమించాలి, అన్ని మాటలు పడాలి, చెడ్డతన పడాలి. ఎవరేమన్నా నేను పడతానండి, నాకు దేవుడే కావాలండి. నా అన్న యేసుక్రీస్తే పడ్డాడండి, ఆయనే ఎన్నో అవమానాలు పడ్డాడు. నేనేమన్నాడు, నీతి నిమిత్తం విమర్శింపబడేవారు. చాలా మంది కారణాలు, ఏవో కారణాలు ఎత్తుకుంటున్నారు. ఈ కారణాలు మీకు కరెక్ట్ కాదు. క్రైస్తవుడు అనగానే ఓపిక, శ్రమ పడేవాడు, కష్టపడేవాడు, భరించేవాడు. భరించాలి. ఇక్కడ భరించకపోతే నీకు సౌఖ్యం ఎలా వస్తుంది? సుఖం ఎలా వస్తుంది నీకు? ఇక్కడ భరించు. అన్యోన్య సహవాసం ఎవరితో? ఫ్రెండ్స్ తో కాదు, పొరుగు వారితో కాదు, మొదట దేవునితో కలిసి ఉండు. నీ కష్టం ఏంటో ఆయనకి తెలుస్తుంది, నీ పాపం ఏంటో ఆయనకి తెలుస్తుంది, నువ్వు ఎలాగున్నావు ఆయనకి తెలుస్తుంది. అందుకో అన్యోన్య సహవాసం అంటే ఐక్యత. ఇప్పుడు మన అన్నదమ్ములు కానీ కుటుంబాలు కానీ కలిసి ఉన్నాం అనుకోండి, కలిసి ఉంటే ఎవరు ఎలా ఉన్నారో తెలుస్తుంది. ఇవాళ ఇల్లు కాటిపోతుందంట, లేకపోతే అతనికి యాక్సిడెంట్ అయిందంట, ఇతనికి ఎలాగైందంట. కలిసి ఉన్న వాళ్ళు తెలుస్తుంది. కలిసి ఎవరైనా ఫోన్ చేస్తాడు, అన్నయ్య ఎలా ఉన్నాడు, అన్నయ్య ఏ అన్నయ్య అంటారు. ఏం చేత అది ఇంట్లో వాళ్ళందరికీ హ్యాండీ చేయకపోతాడు, ఎక్కడో విజయవాడలే కాపురం పడతాడు. ఏ అన్నయ్య అంటారు. ఏం చేత సావాసం లేక. అక్క ఎలా ఉందంటారు ఎప్పుడు ఎవరు. ఏ మాతో కలిసి లేకుండా మమ్మల్ని బాధ పెట్టి రాయక్క, కలిసి ఉన్న అక్క, అక్కలేదు పొక్కలేదు ఫోన్ పెట్టి. అంటే ఏంటి? అన్యులు సహవాసం లేని వారు కష్టసుఖాలు ఎలా తెలుస్తాయండి? కలిసి ఉంటేనే కదా ఎవరెలా ఉన్నారు తెలుస్తుంది. ఆ దేవుడితో కలిసి ఉంటే నీ పాపం ఎంతో, నీ నేరం అంటే అన్ని తెలిసి, నా బిడ్డ ఎలా పాపం చేస్తుంది, ఇలా తొట్టుపాటు పడుతుందని దేవుడు అన్ని తెలుసుకుని, ఎక్కడ లోటు ఉందో అన్ని తెలుసుకుని, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తాడంట? ఆ పాపం చేస్తున్నది నన్నే కావాలంటుంది కదా, లోపం చేస్తున్నా నీతోనే ఉంటాను ఉంటుంది కదా, తొట్టుపాటు పడుతున్నాను పశ్చాత్తాప పడుతుంది కదా, ఎన్ని కష్టాలకైనా తట్టుకుంటుంది కదా. ఈ కష్ట నష్టాలు ఆయన తెలియదు ఆయనతో ఉన్నప్పుడు. అందుకని ఎవరిని కాదనటానికి వీళ్ళే, భూమి మీద ఉన్న వారిని కూడా మనం భరించాలి. భరిస్తూ ఉన్నప్పుడే నా బుద్ధులు చేసేది నా పిల్లలు ఎన్ని మాటలు పడుతున్నాను, ఎన్నో అవమానాలు పడుతున్నాను, అయితే ఎన్నో అవమానాలు, ఎన్నో కారణాలు, ఎన్నో చూపిస్తుంటారు నా మీద. అప్పుడు నేను ఏమైపోవాలండి? నీకు వాక్యం చెప్పకుండా అయిపోవాలి. మరి ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. మారితే మన సొంతం అవుతారు, మారితే దేవుని లోకానికి చేరతారు, మారితే అక్కడ వారిని చూడొచ్చు. ఇక్కడ మరిపించి మాయ చేసేమో వాళ్ళు ఉరికమ్మానికి ఎక్కించినట్టే. అది ఎంత కష్టమైన యేసుప్రభు అన్నాడు, ఆ గిన్నె నా ఎద్దికి వస్తుంది అని ముందు భయపడ్డాడు. అయినను నీ చిత్తమే కార్యము నేను భరిస్తాను, నేను సిలువ మోస్తాను. నువ్వు ఆయన కోసం మాట మొయ్యలేను. సంఘంలో ఒక ఎవరంటే ఒక మాట మొయ్యలేవు. భరించే ఓపిక నీకు దేవుడు ఇవ్వలేదు, వాక్యం ఎవరో చెప్పండి. అంటే నువ్వు పడవా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు ఎన్నో పడ్డాడు. దేవుడిని ఎంతో ఎన్నెన్ని మాట్లాడుతున్నారండి. దేవుడు కనపడితే నరికేస్తాననే వాళ్ళు లేరా? దేవుడు ఏమైపోవాలి చెప్పండి. అయినా దేవుడు నేను ప్రేమిస్తున్నాను. మనం చిన్నప్పటి నుంచి దేవుడి మీద ఎన్నో నేరాలు ఏదో గడిలో వేసిన వాళ్ళే ఏమంటామని పెద్దది కాకపోయినా దేవుడు కూడా న్యాయం లేదండి. నేను ఎంత చేస్తున్నానో దేవుడు చూసాడు. ఆ నేరం చాలదా? మనం వదిలేయడానికి అది చాలదా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అందుకని అన్యోన్య సహవాసం కలిసి ఉంటే అప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందట? ఇగో నీ కుమారుడే, నా తమ్ముడే, నా సోదరే, ఇక ఆమె పాపం చేసింది, ఆమె పాపాన్ని కడిగి శుద్ధీకరించాలి. అది పాపాన్ని ఎవరు తీసేస్తారండి? పాపాన్ని ఎవరు కడిగి శుద్ధీకరణ చేసే వాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో. అందుకే ఆయన దగ్గరే మనకు క్షమాపణ ఉంది. ఆయన రక్తం విషయంలో మనందరం విధేయులుగా ఉండాలి. వచ్చేవారు ఎన్నో విషయాలు మొదలు మనం వింటాం. మరి లక్షవారం గురువారం జరగబోయే లేఖనాల పరిశోధన అందరూ 26వ తేదీన జరగబోయే లేఖనాల పరిశోధన సిద్ధపడి ఉండండి. అన్ని సౌకర్యాలతో రండి. మరి కట్టుబడే కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా దేవుని కార్యక్రమానికి ఆసక్తితో రావాలని మనం చేస్తున్నాం. మధ్యలో ముగించాం. మరి రెండో విషయాలు చెప్పు, సమయం ఎక్కువ అవుతుంది. రాత్రికి కృపారావు గారు మరి ఇంటి దగ్గర ప్రత్యేకమైన కృతజ్ఞత కూడుకు ఉంది. నేను ప్రకటన మర్చిపోతే జ్ఞాపకం చేయండి. దయగల మా తండ్రి దేవా, నీ కొందరు జీవిస్తున్నాం. నీ అమూల్యమైన మాటల చేత మమ్మల్ని ఆలోచించి చేయాలి. ఎన్నో సంగతులు మీరు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ద్వారా అందించారు. మీరు అందించిన వాస్తవాలు ప్రపంచంలో ఎవరు మాకు చెప్పదు. ఏం మాత్రమే చెప్పదు. అంటే మీ మాటలు వింటుంటే మాకు ఆశ్చర్యం, అవగాహన కలుగుతుంది. మీ జ్ఞానం కొరకు నిలబడాలి. మీ జ్ఞానం కొరకు ఎంత కష్టమైన, ఎలాంటి ఇబ్బందులైనా నిలబడి నేను మహింపరిచేటువంటి వారిలో అపవాది ఎక్కులోనికి, లోకపు మాయలోనికి మేము పోతాం. మా జీవితాన్ని సరిచేసే నీ మాటల నుండి మా హృదయాలను భద్రపరచుకుని నీ కొరకు ఇప్పుడు ఎల్లప్పుడూ మా పిల్లల తరాలందరూ కూడా ఈ సత్యవాక్యంలో నిలబడి, సత్యవాక్యాన్ని విని, సత్యంలో నిలబడి తమ కుటుంబాలను, తమ పిల్లలను, తమ అందరినీ కూడా సంరక్షించుకునేటువంటి వారిగా మమ్మల్ని బలపరచు. ఏమైనా జరగబోయే లేఖనాల పరిశోధన కార్యక్రమం, అలాగే జీవన్ కుమారి గారి వారి కుమార్తె యొక్క వివాహ కార్యక్రమం కూడా ప్రకటన చేస్తాం. మరి ఆ విషయంలో కూడా నీ కృపను తోడుగా ఉంచండి. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని, మాట సహాయాన్ని, అన్ని సహకారాలు అందించండి. సాయంకాలం జరగబోయే కృతజ్ఞత ఆ కూడికలు అందరూ చేర్చబడి కుమారుని పట్ల మీరు చేసిన మేలును బట్టి మీరు అతను ఎత్తుకుని అలా నిలబెట్టిన విధానం బట్టి నేను మహింపరిచే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. సంఘంలో మాట్లాడితే అనేకులు బలహీనులై, ప్రతి కుటుంబంలో మరి అనేక మంది బలహీనులై, రోగిలై, చాలా సమస్యలతో ఉన్నారు నాయన. మరి ఆర్థికంగాను శారీరకంగా కూడా బలహీనులైన నీ పిల్లలు నీ వాక్యం ద్వారా నిలబడుతూ నీ వాక్యం కొరకు బ్రతకటానికి ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవా, మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు, మీరే మమ్మల్ని పోషిస్తున్నారు. సమస్తాన్ని జరిగించి నడిపించేవారు మీరే కనుక మీ కృపలో మేము ఎలా నడిపిస్తే మేము అలా ఉంటామనే నిర్ణయం బలహీనలు, రోగంతో ఉన్నవారు కూడా ధైర్యం దయచేయండి, ఆదరణ దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, నిలబెట్టండి. మీ కుటుంబాల్లో బిడ్డలను నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చి మళ్ళా సంఘంలో మళ్ళా సహోదరులుగా ఇక్కడికి వచ్చి మరి సావాసంలో ఉండే భాగ్యం దయచేసి ఇంకా ఎవరు బలహీనలుగా ఉన్నారో, రోగంతో ఉన్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. మీరు మీ కృప చేత కనికరించి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించండి. మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం. మా ఇంతటితో ముగించబడింది.